3 రోజులుగా రాష్ట్రంలో విభిన్న వాతావరణం ఏర్పడుతోంది. ఉదయం మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం కాగానే ఒక్కసారిగా చల్లబడుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కూడా పడుతోంది. అయితే ఇవాళ మాత్రం ఎండలు దంచి కొడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో భయంకరమైన వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో 44 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. మరోవైపు హైదరాబాద్లో కూడా 40 నుండి 41 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజులుగా రాష్ట్రంలో విభిన్న వాతావరణం ఏర్పడుతోంది. ఉదయం మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం కాగానే ఒక్కసారిగా చల్లబడుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కూడా పడుతోంది. అయితే ఇవాళ మాత్రం ఎండలు దంచి కొడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో భయంకరమైన వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. మరోవైపు హైదరాబాద్లో కూడా 40 నుండి 41 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, అత్యవసరం అయితేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ని అడిగి తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి, వెదర్కి సంబంధించిన అప్డేట్స్. రైట్ మాది ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే వాతావరణాన్ని ఒక డైనమిక్ గా ఉన్నది. అదే ఉదయం సమయంలో పూర్తిగా తీవ్రంగా ఎండ కొడుతుంది, అదే సాయంత్రం సమయంలో కూడా పూర్తిగా వర్షం పడుతుంది. మరి ఈ వర్షం కూడా వడగళ్లతోని, ఉరుములతోని, మెరుపులతోని, ఈదుర గాలులతోనూ అది తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ఇది ఈశాన్య గాలులు ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. మరి ఎన్ని రోజులైతే క్యూములోనింబస్ మేఘాల వల్ల తెలంగాణ రాష్ట్ర మీది నుండి ప్రయాణిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధిక స్థాయిలో నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. మరి రేపటి నుండి వర్షాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే క్యూములోనింబస్ మేఘాలు అవి తెలంగాణ పైన ప్రభావం తక్కువ చూపే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుండి ద్రోణి అనేది బలహీన పడింది. సో దానివల్ల రానున్న ఒక 2-3 రోజుల్లో కొంచెం తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఓన్లీ సాయంత్రం సమయంలో అవి పడతాయని ఇప్పటికే వాతావరణ అధికారులు మనకు పూర్తిగా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ ఎండ తీవ్రత కోసం ఇప్పటికే తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఏంటంటే సాయంత్రం సమయంలో ఎండ కొడుతుంది, ఉదయం సమయంలో ఎండ కొడుతుంది, సాయంత్రం సమయంలో వర్షం కొడుతుంది. కాబట్టి ఎవరైతే ఎండ దెబ్బకి ఇబ్బంది అయిన వారికి ప్రభుత్వం తరఫున 4 లక్షల ఎక్స్గ్రేస్ ఇస్తానని ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది. ఇంకోటి ఏంటంటే AWS ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ సెకండ్ ఫ్లోర్స్ లో, థర్డ్ ఫ్లోర్స్ లో గవర్నమెంట్ ఆఫీస్ లో, కలెక్టర్ ఆఫీస్ లో ఇన్స్టాలేషన్ చేస్తారు. దాని ప్రకారం వీళ్ళు వెదర్ కి సంబంధించిన అప్డేట్ తీసుకుంటున్నారు. అంటే ఇటు IMD మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇదే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, అదే వర్షం కూడా బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. రేపటితోని ద్రోణి బలహీన పడుతుంది కాబట్టి వర్షాలు పడేయని. మరి ముఖ్యంగా చూస్తుంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే. అది ఎండ తీవ్రత కోసం ఒకటి ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, మెదక్, హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా వాళ్ళు ఇప్పటికే ఎండ తీవ్రత కోసం జారీ చేశారు. మరి అదే సాయంత్రం సమయంలో కూడా ఇదే ప్రాంతంలో వర్షం కూడా ఎక్కువగా ఉంటుందని కూడా అదే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.